ఈ నెలలో దేవుడు చేయబోయే కార్యం ఏంటో చెబుతున్నాను. ద లార్డ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. మీ పోరాటాలు దేవుని చేతిలో తీసుకుని ఆయన పోరాడతాడు. ఎంతమందికి నమ్మకం ఉంది? హల్లెలూయా. ఏ పోరాటమైనా సరే, అది ఇంట్లో అయినా, వీధిలో అయినా, లోనైనా, బయట అయినా, ఎక్కడైనా సరే మీరు పోరాడవలసిన పని లేదో, మీరు పోరాడవలసింది లేదు. ఈ నెల మీ పోరాటాలు దేవుని పోరాటాలుగా మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కత్తి పట్టుకోవక్కర్లా, నువ్వు కచ్చా బిగించి ఉప్పు కారం పట్టుకుని వీధెక్కక్కర్లా, నీ నోరు పడేసుకోక్కర్లా, బూతులు తిట్టక్కర్లా, మనుషుల దగ్గరికి పరిగెత్తక్కర్లా. దానిలో ఎవరి దగ్గరికి పరిగెట్టాడండి? దేవుని దగ్గరికి పరిగెట్టాడు. సింహాల బోన్లో పడేస్తారని తెలుసు. శాపనార్థాలు పెట్టాడా? రాజుగారు కొంచెం రికమెండ్ చేయండి అన్నాడా? రాజు దిక్కులేనోడు అయిపోయాడు, బాధపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు. రాజు ఉపవాసం ఉన్నాడు దానియేలు కొరకు. దానియేలు గారు ఉపవాసం ఉన్నట్టు ఏమీ లేదు, రాజుగారు ఉన్నారు. ఉండే ఉంటాడు. దాని మామూలు మనిషి కాదు. తిన్నగా తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. ఎలా వెళ్ళాడు అలా బయటకు వచ్చేసాడు. అంతే. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించాడు. దేవుని మాట వినండి. నీవు ఎలాంటి శ్రమల్లోనికి వెళ్ళినా సరే, దానియేలును దూతను పంపించి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇశ్రాయేలీయులకు తిరుగులేని జయం అనుగ్రహించి సాగిపోవుడే అని సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించిన దేవుడు ఈ నెలలో నీ పట్ల కూడా అదే అద్భుతం చేయబోతా ఉన్నాడు.